స్ట్రైట్ లైన్స్ నుంచి వెరీ షార్ట్ కంప్లీట్ అయ్యాయి. టోటల్ 14 ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో ఇప్పుడు షార్ట్ ఆన్సర్స్ చూద్దాం. ట్రాన్స్ఫార్మ్ ది ఈక్వేషన్ x/a + y/b = 1 into the normal form when a greater than 0 and b greater than 0. If the perpendicular distance of the straight line from the origin is p, reduce that 1/p² = 1/a² + 1/b². Given equation of the straight line is x/a + y/b = 1. Then LCM bx + ay by ab = 1. LCM is ab. సో ఈ రకంగా వచ్చింది. bx + ay = ab. మనకి x cos α + y sin α = p కదా, నార్మల్ ఫామ్. సో ఇప్పుడు నౌ డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే x కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ ప్లస్ y కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్, దాంతో డివైడ్ చేయాలి. అంటే a² + b² స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b² డివైడ్ చేయాలి. ఇప్పుడు bx బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b² ప్లస్ ay బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b² ఈజ్ ఈక్వల్ టు ab బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b². ఇప్పుడు దీన్ని x ఇంటూ b బై రూట్ ఓవర్ a² + b² ప్లస్ y ఇంటూ a బై రూట్ ఓవర్ a² + b² ఈజ్ ఈక్వల్ టు ab బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b². ఇప్పుడు ఇది మనకి నార్మల్ ఫామ్ x cos α + y sin α = p ఆ ఫామ్లోకి వచ్చింది కదా. ఇప్పుడు కంపేర్ చేయండి. cos α ఈజ్ b బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b², sin α ఈజ్ a బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b², p ఈజ్ ఈక్వల్ టు ab బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b². p is the perpendicular distance from the origin to the straight line. Therefore p is equal to ab by square root of a² + b². p స్క్వేర్ చేద్దాం. p అనేది ఏమిటని ఇచ్చారు ప్రాబ్లంలోని? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆరిజిన్ నుంచి స్ట్రైట్ లైన్ అని చెప్పి ఇచ్చింది. సో కాబట్టి దాన్ని తీసుకొని స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేస్తే ఈ రకంగా వచ్చింది. 1/p², a² + b² by a² b², 1/p². ఇప్పుడు దీన్ని ఇక ఈ రకంగా సింప్లిఫై చేసుకుంటూ అంటే క్యాన్సిల్ అయిపోయినవన్నీ చూసి 1/p² = 1/a² + 1/b². ఫైనల్గా మనకి వచ్చింది ఈ రకంగా వచ్చింది. ఇలాగా చేయాలి. నెక్స్ట్, ఫైండ్ ది పాయింట్స్ ఆన్ ది లైన్ 3x - 4y - 1 = 0 విచ్ ఆర్ at a distance of 5 units from the point 3, 2. Let the given point a x1, y1 is 3, 2. Given equation of the straight line equation తీసుకుని స్లోప్ ఫైండ్ చేయాలి. m = -a/b స్లోప్. ఇలా లైన్ ఈక్వేషన్ ఉంటే దీని స్లోప్ ఫైండ్ చేయాలి అంటే m = -a/b. ఇది ax + by + c = 0 ఫార్ములా ఉంది కదా లైన్ ఈక్వేషన్. సో -a/b ఫార్ములా దట్ ఈజ్ ఈక్వల్ టు -3/-4 దట్ ఈజ్ ఈక్వల్ టు 3/4. అంటే tan θ, m is tan θ. సినాప్సిస్లో చెప్పాం m = tan θ కాబట్టి tan θ is 3/4. ఇప్పుడు మనకి ట్రిగ్నోమెట్రీలో డయాగ్రామ్ డ్రా చేసుకుని ఆపోజిట్ తర్వాత అడ్జసెంట్ సైడ్స్ తెలిస్తే హైపోటెన్యూస్ ఎలా ఫైండ్ చేయాలో మనకు తెలుసు కదా. సో ఆ రకంగా ముందర హైపోటెన్యూస్ వాల్యూ ఫైండ్ చేస్తాం. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 3² + 4² అంటే 9 + 16 25 √25 అంటే హైపోటెన్యూస్ ఇస్ 5. ఆ రకంగా ముందర హైపోటెన్యూస్ ఫైండ్ చేసి ఇప్పుడు sin θ cos θ ఫైండ్ చేస్తాం. sin θ ఈజ్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ దట్ ఈస్ 3/5. cos θ ఈజ్ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే 4/5. డిస్టెన్స్ mod r ఈజ్ 5. ఇది r అన్న. ఇప్పుడు రిక్వైర్డ్ పాయింట్స్, ఆ రిక్వైర్డ్ పాయింట్ ఇది డిస్టెన్స్. ఇది ఈ రకంగా లైన్ a3, 2 ఇది ఈ రకంగా డిస్టెన్స్. రిక్వైర్డ్ పాయింట్స్ x1 + mod r cos θ, y1 + r sin θ. x1 ± r cos θ, y1 ± r sin θ. x1 అంటే తెలుసు కదా పాయింట్ ఇది 3, 2 కదా x1, y1. సో అది వేస్తాం. 3 ± 5 × 4/5. r ఏమో 5, cos θ is 4/5. అలాగే 2 ± 5 × 3/5 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ± 4, 2 ± 3. ఫస్ట్ వాల్యూ ఫైండ్ 3 + 4 అంటే పాజిటివ్ వాల్యూస్ తీసుకుని ముందర, అలాగే నెగిటివ్ వాల్యూస్తో 3 + 4, 2 + 3, 3 - 4, 2 - 3, 7, 5 -1, 1 ఈ రకంగా చేయాలి. ఏంటి చాలా సింపుల్.
ముందర పాయింట్ తీసుకుని లైన్ ఈక్వేషన్ తీసుకుని లైన్ ఈక్వేషన్ ఫస్ట్ స్లోప్ ఫైండ్ చేస్తాం. లైన్ ఈక్వేషన్ నుంచి m ఈజ్ ఈక్వల్ మైనస్ a/b ఫైండ్ చేసి m ఈజ్ tan θ. సో tan θ ఈజ్ ఈక్వల్ 3/4. దానికి ట్రయాంగిల్ డ్రా చేసుకొని sin θ cos θ వాల్యూస్ ఫైండ్ చేస్తాం. ఫైండ్ చేసి r డిస్టెన్స్ 5 కదా, రిక్వైర్డ్ పాయింట్స్ కావాలంటే x1 ప్లస్ r cos θ mod r cos θ y1 ప్లస్ r y1 ప్లస్ mod r sin θ ఇదన్నమాట. సో ఇందులో సబ్స్టిట్యూషన్. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ k if the lines 2x minus 3y plus k is equal to 0, 3x minus 4y minus 13 is equal to 0 and 8x minus 11y minus 33 is equal to 0 or conquer. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇలాగుంటే 2-3 ఈక్వేషన్స్ సాల్వ్ చేసి అక్కడి నుంచి వచ్చిన xy వాల్యూస్ థర్డ్ ఈక్వేషన్లో వేస్తే అప్పుడు మనకి ఈజీగా k వాల్యూ ఫైండ్ చేయొచ్చు. అదే సేమ్ అదే ముందర y కోఎఫిషియంట్స్ తీసుకున్నాం 2-3 లైన్స్ నుంచి -4 -11 కాన్స్టెంట్స్ -13 -33 x కోఎఫిషియంట్స్ 3 8 మళ్ళీ y కోఎఫిషియంట్స్ -4 -11 x బై పైనుంచి కింద యారో మాకు డైరెక్షన్ చూసుకో 4 ఇంటూ 33 అలాగే 11 ఇంటూ 30 అంటే 132 మైనస్ 143 ఈజ్ ఈక్వల్ టు y బై మళ్ళీ పైనుంచి కింద -13 ఇంటూ 8 -104 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 99 ఈజ్ ఈక్వల్ టు 1 బై -33 ప్లస్ 1 బై 1 ప్లస్ 30. ఫస్ట్ అండ్ థర్డ్ తీసుకుని x వాల్యూ ఫైండ్ చేయాలి, సెకండ్ అండ్ థర్డ్తో y వాల్యూ ఫైండ్ చేయాలి. సో x బై -11 ఈజ్ ఈక్వల్ టు y బై -5 ఈజ్ ఈక్వల్ టు 1 బై మైనస్, x బై -11 ఈజ్ ఈక్వల్ టు -1, y బై -5 ఈజ్ ఈక్వల్ టు మైనస్, x ఈజ్ ఈక్వల్ టు 11, y ఈజ్ ఈక్వల్ టు 5. దేర్ఫోర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే 2 లైన్స్కి ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ చేస్తాం. ఈ పాయింట్ అంటే 3 లైన్స్ కూడా ఒకే పాయింట్ దగ్గర కలుస్తాయి, డయాగ్రామ్తో చెప్తాను. అందుకు ఈ పాయింట్ తీసుకెళ్ళి మళ్ళీ థర్డ్ లైన్లో వేస్తాము. వేస్తే అప్పుడు k వాల్యూ ఫైండ్ చేస్తాం. ఆ రకంగా చేయాలన్నమాట. 3 లైన్స్ కూడా ఒకే పాయింట్ దగ్గర కాంక్రెంట్ అంటే అదే కలవడం, కాంక్రెంట్ అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అది. సో కాబట్టి అందుకు 2 లైన్స్కి ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ చేసేసి ఆ పాయింట్ ఈ థర్డ్ లైన్ మీద కూడా వేయాలి. వేసి k వాల్యూ ఈ రకంగా ఫైండ్ చేయాలి. k ఈజ్ ఈక్వల్ టు మైనస్, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అదే మళ్ళీ చాలా ఇంపార్టెంట్ మోడల్, అందుకని మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఇప్పుడు ఇచ్చేది. ఇఫ్ ది స్ట్రైట్ లైన్స్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0, bx ప్లస్ cy ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ cx ప్లస్ ay ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ కాంకరెంట్, దెన్ ప్రూవ్ దట్ aq ప్లస్ bq ప్లస్ cq ఈజ్ ఈక్వల్ టు 3abc. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ 2 లైన్స్ తీసుకోండి 2 and 3 తీసుకొని సాల్వ్ చేస్తాం. x y వాల్యూస్ వస్తాయి. x ఈజ్ ఈక్వల్ టు ab మైనస్ c స్క్వేర్ బై ac మైనస్ b స్క్వేర్, y ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు bc మైనస్ a స్క్వేర్ బై ac మైనస్ b స్క్వేర్. ఈ 2 వాల్యూస్ కూడా తీసుకొచ్చి xy వాల్యూస్ తీసుకొచ్చి ఫస్ట్ లైన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. చేసి సింప్లిఫై చేస్తే కండిషన్ వచ్చేస్తుంది. ఏది ప్రూవ్ చేయమన్నారో ఆ కండిషన్ వచ్చేస్తుంది. ఈ రకంగా చేయాలి. దేర్ఫోర్ aq ప్లస్ bq ప్లస్ cq ఈజ్ ఈక్వల్ టు 3abc. అంటే సేమ్ మోడల్ కదా అని అలా చెప్పాను, జాగ్రత్తగా సింప్లిఫై చేసుకుంటే సరే. నెక్స్ట్ a straight line through Q root 3, 2 makes an angle pi by 6 with the positive direction of the x-axis. If the straight line intersects the line root 3x minus 4y plus 8 is equal to 0 at P, find the distance PQ. Given equation of the straight line is root 3x minus 4y plus 8 is equal to 0. ఈ రకంగా పైన లైన్ ఈక్వేషన్ ఉంది. అయితే ఇంకొక స్ట్రైట్ లైన్ని ఇంటర్సెక్ట్ చేస్తాం. యాంగిల్ ఎంత ఇచ్చారు? π/6. మధ్యలో పాయింట్ అంటే ఆ క్యూ రూట్ 3 అది ఇంకొక స్ట్రైట్ లైన్తో మేక్ చేసే యాంగిల్ π/6. ఈ రకంగా ఉందండి, ఈ రకంగా ఉంది, అది ఇచ్చారు.
క్యూ x1 y1 ఈజ్ √3, 2. ఇంక్లినేషన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ అంటే యాంగిల్ అన్నమాట ఈజ్ 30 degrees. స్లోప్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ ఎప్పుడు కూడా స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు tan 30. దీనికి ఒక థీరం ఉంది, అది చెప్తాను తర్వాత. m ఈజ్ ఈక్వల్ టు tan 30, m ఈజ్ ఈక్వల్ tan θ అనమాట. సో m ఈజ్ ఈక్వల్ టు tan 30, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/√3. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ PQ, ఎందుకంటే క్యూ పాయింట్ తెలుసు, స్లోప్ తెలుసు. స్లోప్ ఏమో 1/√3, క్యూ ఏమో √3, 2. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. అంటే y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1/√3 ఇంటూ x మైనస్ √3. √3y మైనస్ 2√3 ఈజ్ ఈక్వల్ టు x మైనస్ √3. x మైనస్ √3y ప్లస్ √3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు సాల్వింగ్ 1 and 2. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుని మన దగ్గర ఈక్వేషన్ నెంబర్ 1 √3x మైనస్ 4y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది తీసుకుని ఇందాక క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో సాల్వ్ చేస్తే ఎక్స్ వై వచ్చింది, అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. 2 లైన్స్ తలక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇప్పుడు PQ అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. P తెలుసు మనకి, Q తెలుసు, కాబట్టి ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఫైండ్ చేస్తాం. డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ అన్నమాట, ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఆ పాయింట్స్ ఇందులో వేసిస్తే √36, దట్ ఈజ్ ఈక్వల్ టు 6 యూనిట్స్. ఈ రకంగా మనం ఫైండ్ చేయాలి. ఏం లేదు, ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చారు, తర్వాత ఆ లైన్ నుంచి ఇంకొక లైన్ ఒక పాయింట్ ద్వారా పాస్ అవుతూ యాంగిల్ 30 degrees యాంగిల్తో ఫైండ్ చేస్తాం అంత 30 degrees యాంగిల్ మేక్ చేస్తాం. సో అలాంటప్పుడు మనం ఎలా చేయాలి ఇంత ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ చేసి తర్వాత ఆ క్యూకి తర్వాత ఏమో m ఈజ్ ఈక్వల్ టు tan θ స్లోప్ వాడి ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఫైండ్ చేస్తాం. ముందర స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. ఫైండ్ చేశాక అప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, రెండు లైన్స్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఆ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ చేయాలి అంటే ఈ రకంగా చేయాలి. m ఈజ్ ఈక్వల్ టు tan θ కాబట్టి θ తెలుసు మనకి, అలాగే స్లోప్ తెలిసిపోయింది కాబట్టి ఒక పాయింట్ తెలుసు క్యూ x1 y1. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫైండ్ చేయాలి. ఎప్పుడైతే 2 లైన్స్ ఉన్నాయో మన దగ్గర పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ చేయాలి. ఈ రకంగా చేయాలి. థీరమ్స్ ఇలాంటివి కొన్ని ఇంపార్టెంట్ ఏమైనా m ఈజ్ ఈక్వల్ tan θ ఇలాంటివి చెప్తాను, కొన్ని ఇంపార్టెంట్ చూసి అవి కూడా ఒక వీడియో కింద సెట్ చేస్తాను. థ్యాంక్ యూ.